ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఇప్పుడు వృశ్చిక రాశి దగ్గరికి రావడం జరిగింది. ఈ యొక్క పరాభావ నామ సంవత్సరంలో మరి ఉగాది తర్వాత ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని అనుకునేటువంటి సందర్భాలలో 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి నా నీ ను యా జ్యో ఇక్కడ ఎన్ అక్షరము, అదేవిధంగా వైతో మొదలయ్యేటువంటి పేర్లు, వైతో కానీ యా అక్షరాలు లైక్ ఏదైనా. మరి వీరికి 2021 ఆగస్టు నుండి 2022 ఆగస్టు, 2023 ఆగస్టు చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి. 2024లో ఎంతో కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడినవి, ఓకే అని అనుకునే సందర్భాలు ఉన్నవి. 25లో ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. అందుకే రెడ్ సింబల్ వేసినవి. మరి ఈ పరాభావనామ సంవత్సరంలో కూడా ఇబ్బంది ఉండబోతూ ఉన్నది. ఇది తెలుసుకోండి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. మరి వృశ్చిక రాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో మరి గడిచినటువంటి ఆ 3-4 సంవత్సరాలలో అతలాకుతలం అయిపోయింది. వృశ్చిక రాశి వారికి అధికంగా కూడా ట్రేడింగ్పై ఆసక్తి అధికంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్స్ కానీ, ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఈజీ మనీ సంపాదించాలి అనేటువంటి భావన అధికంగా ఉంటుంది. వీరి అన్ని సీక్రెట్ వ్యాపారాలే. వీరి మనసే చాలా సీక్రెట్గా ఉంటుంది. ఏది ఎవరికి చక్కగా షేర్ చేసుకోలేరు. ఎక్కువగా ఈగో ఫీలింగ్ కూడా ఉంటుంది. వాహనాలు మాత్రం అద్భుతంగా నడుపుతారు. మరి ఈ వృశ్చిక రాశి వారికి గడిచిన ఆ సందర్భాలు, మరి గడుస్తున్న సందర్భాలు కూడా మనీ రిలేటెడ్, ఒక 100 రూపాయలకు కూడా ఇబ్బంది కలిగే సందర్భాలు ఎన్నెన్నో కూడా ఏర్పడబోతూ ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి మాత్రము గురువు మీకు అనుకూలంగా లేడు. కొంతమేర సుమారుగా ఒక 2-3 నెలలు పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది, కానీ పెద్దగా అయితే అనుకూలంగా లేదు. ఎందుకంటే శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు మీకు అంతా ఇంత కాదు, అసలు ఎక్కడ ఒక రూపాయి కూడా పుట్టనీయకుండా చేస్తున్నాడు. ఈ ఆగస్టు తర్వాత నుండి కొంత అప్పులు పుట్టడం కానీ, డబ్బులు రావడం కానీ, గొడవలు ఉండడం కానీ, గొడవలు కూడా ఉంటుంది. భార్యాభర్తలలో కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి సందర్భాలు కానివ్వండి, కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఖచ్చితంగా ఉన్నది. ఇది మాత్రం గమనించుకోండి. ఎవరైతే ఇక్కడ వృశ్చిక రాశి వారు ఉన్నారో, మరి ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా లేదు, విదేశీ ప్రయత్నాలకు అనుకూలంగా లేదు, గృహానికి సంబంధించి అనుకూలంగా లేదు. గురుబలం అయితే చిన్న పనులకు ఓకే, పెద్ద వాటికైతే అనుకూలంగా లేదు. రావలసిన ధనము రాకపోగా కొన్ని గొడవలు ఏర్పడడాలు, శనైశ్వరుడు కాస్త మీకు పంచమ భావంలో ఉండి షష్టమ భావానికి వెళ్ళే తరుణంలో కొంతమేర మనకు అప్పులు పుడతవి, బ్యాంకు లోన్స్ వస్తవి, మీ భార్యకు అనారోగ్య సమస్యలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కొంతమేర ఆగస్టు తర్వాత నుండి అయితే కొన్ని సమస్యలు అయితే మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది. కోర్టు రిలేటెడ్, చెక్ బౌన్స్, పోలీస్ స్టేషన్ రిలేటెడ్, ఇలాంటివి కొన్ని మాత్రము ఉండబోతున్నాయి. పెద్దగా మీకు వృశ్చిక రాశి వారికి అయితే చాలామంది చెప్తున్నారు వృశ్చిక రాశికి ఎక్సలెంట్గా ఉంది అది ఇది అని. చూడండి, మీరే చూసుకోండి మీ జాతకరీత్యా. బట్ వ్యక్తిగత జాతకరీత్యా మాత్రము నడిచే అంతర్దశలలో ఒకవేళ మీకేమైనా మిరాకిల్స్, మంచి యోగాలో మంచి దశలు కనుక నడుస్తూ ఉంటే మేబీ డన్. కొన్ని మనకు అనుకూలంగా మారే పరిస్థితి ఉంటుంది.
మీరు అనుకున్నటువంటి కొన్ని గోల్స్ కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎప్పుడైనా కూడా వృశ్చిక రాశి వారు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. మీకు ఆరోగ్య సమస్యలు కానివ్వండి, డబ్బుకు సంబంధించింది, సమాజంలో పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, గృహ మార్పులు చేర్పులు ఆల్రెడీ చేశారు. 2025లో కూడా జరిగింది గృహంలో మార్పులు చేర్పులు. ఇంట్లో తండ్రి గారికో తల్లి గారికో అనారోగ్య సమస్యలతో చింతించడము, డబ్బులు అధికంగా ఖర్చు అయిపోవడం వారికి ఇలాంటి ఉండడాలు కూడా ఉన్నవి. ఏమన్నా పర్వాలేదనే పరిస్థితి ఉంటే మాత్రము నవంబర్, డిసెంబర్, జనవరిలో ఉంటుంది. కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి మనకు నవంబర్, డిసెంబర్, జనవరి అప్పటి వరకు పరిస్థితిని అనుభవించాల్సిందే. బీ యాక్సెప్ట్గా ఉండాలి. లేదు ఇంకా ఏమైనా మనకు గోల్స్, ఒక గృహము ప్రారంభం కానీ, లేదా పెద్ద ఎత్తున మనకు డబ్బులు వచ్చేటివి ఉన్నవి రావటం లేదు అనుకున్నా, లేదా పెద్ద ఎత్తున ఏమైనా బిజినెస్ చేస్తున్నాం అనుకున్నా కూడా ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇది చాలా డేంజర్ జోన్ ఇప్పుడు ఉన్నటువంటిది. ఎందుకంటే సుమారుగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇది చాలా డేంజర్ జోన్. ఈ టైంలో మాత్రం మీరు మీ నీడను కూడా నమ్మద్దు. అసలు పేషెన్స్గా ఉండండి. ఈ వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైన రెమెడీ ఏమిటి అంటే, నన్ను కలిసేటువంటి ప్రయత్నం చేయండి. ఇదే పెద్ద రెమెడీ. ఎందుకు అంటే వ్యవస్థ బాగా లేదు, ఇది గమనించుకోండి. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జిందగీలో మాత్రం ఉంటుంది. ఇది 100% గుర్తుంచుకోండి. ఆల్ ద బెస్ట్.